निजामाबाद इंदौर में आरएसएस का गुरु पूजा महोत्सव संपन्न। निजामाबाद इंदौर में बसवा गार्डन में आरएसएस राष्ट्रीय स्वयंसेवक संघ के गुरु पूजा महोत्सव में सभा को संबोधित किया। मुख्य अतिथि ओलेपू संदीप राव एमडी डीएनबी प्रख्यात हृदय रोग विशेषज्ञ तिरुमाला अस्पताल थे। प्रमुख वक्ता श्री काचम रमेश क्षेत्रीय कार्यवाह आरएसएस तेलंगाना थे। इस अवसर पर मुख्य अतिथि डॉक्टर संदीप राव ने कहा, मेरी पढ़ाई निर्मल आरएसएस के सरस्वती शिशु मंदिर से हुई। आज आरएसएस के स्कूल और आदर्शों पर चल रही इस मुकाम पर पहुंचा। सभी को आरएसएस की शाखा में अपने बच्चों को भेजना चाहिए। अनुशासन सिखाता है संघ। प्रमुख वक्ता का रमेश ने कहा, आरएसएस ने भगवा ध्वज को गुरु क्यों माना? क्योंकि व्यक्ति में गुरु में बुराई आ सकती है, ध्वज में नहीं। भगवा ध्वज रामायण काल, महाभारत काल, शिवाजी महाराणा प्रताप के काल से हर रथ, हर मंदिर, हर युद्ध में प्रतीक रहा है। अर्जुन के रथ पर भगवा ध्वज था। कहा, गुरु पूजा में समर्पण आता है, उससे ही वर्ष भर संघ अपना खर्च धर्म रक्षा के लिए चलाता है। संघ किसी से चंदा मांगने नहीं जाता। तेलंगाना नवभारत समाचार से जुगल पांडे की रिपोर्ट। అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్ణాలను, అన్ని జాతులను సమానంగా చూడడమే హిందుత్వం. కానీ వేరే మతం వాళ్ళు దాన్ని అపీజ్మెంట్ చేసి వేరే మతం వాళ్ళు దాన్ని తేలికగా తీసుకుని మతాన్ని వేరే విధంగా చూస్తే ఊరుకోని భావజాలం కూడా కావాలి. సో హిందుత్వం మత మార్పిడిలు, కుల మార్పిడిలు ఇవన్నీ జరగకూడదు. హిందుత్వం అంటే ఒక జీవన విధానం. ఆ జీవన విధానంలో క్రమశిక్షణ, పరస్పర గౌరవం, ఇలా ముందుకెళ్తూ గురువు యొక్క స్థానం ఇంకా అంటే గురు శిష్యుల సంబంధం విద్యార్థి దశ నుంచి సామాజిక దశ నుంచి పెరగాలని ఆశిస్తూ ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు. స్కూల్ పుట్టినప్పుడు అమ్మ కావచ్చు, తండ్రి కావచ్చు, స్కూల్లో గురువు కావచ్చు. పెరుగుతున్నప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు నేర్పించిన డాక్టర్ శశికాంత్ సార్ ఉంటారు యశోద సికింద్రాబాద్. నేను చేసిన ప్రతి తప్పుని గుర్తించి ఇలా చేయకు, ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా చెయ్యి అని చెప్పి నన్ను దగ్గర నడిపించిన వ్యక్తి నా గురువు. అట్లాంటి గురువు దొరికితే ఇప్పుడు అది ఇంకోలా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పకుండా ఓన్లీ విభాగ సంఘచాలక్ గారు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, పెద్దలారా, ఆత్మీయ స్వయం సేవక సోదరులారా, గత 99 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మన ప్రియతమ భారత మాతను విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో అవిశ్రాంతంగా, అవిరామంగా మౌన తపస్సును కొనసాగిస్తూ వస్తున్నది. సంఘ కార్యక్రమం అంటే ప్రధానమైన కార్యక్రమం వ్యక్తి నిర్మాణము, స్వయం సేవకులు తయారు చేయడం. ఇది సంఘ కార్యక్రమం. వ్యక్తులను నిర్మాణం చేయడం ద్వారా సమాజ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తుంది. కనుక వ్యక్తి నిర్మాణ ప్రక్రియను చేయడానికి వీలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దైనందిన శాఖా కార్యక్రమాలు నడుపుతుంటుంది. శాఖ ద్వారా సమాజాన్ని సమీకరించి శాఖకు వచ్చేటువంటి వ్యక్తులని స్వయం సేవకులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తుంది. ఇలా శాఖలో తయారైనటువంటి స్వయం సేవకులు సమాజంలోకి వెళ్ళి సమాజం యొక్క పరివర్తన, సమాజాన్ని మార్చేటువంటి దిశలో పనిచేయాలి. కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చేస్తుంది అంటే స్వయం సేవకులు తయారు చేస్తుంది. ఈ స్వయం సేవకులు ఏం చేయాలి అన్నట్లయితే సమాజాన్ని మార్చేటువంటి ప్రక్రియ చేయాలి. అందుకని సంఘము శాఖా కార్యక్రమాలతో పాటుగా స్వయం సేవకులో వివిధ గుణాలను నిర్మాణం చేసేటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగానే గురు పూజా కార్యక్రమాన్ని కూడా సంఘం నిర్వహిస్తుంది. గురు పూజ అనేటువంటిది సంఘంలో ప్రారంభం నుంచి ఉన్నటువంటిది. 1925లో సంఘం ప్రారంభమైతే ఒక సంవత్సరం తర్వాత 1926 నుండి గురు పూజ ప్రారంభమైంది. దాదాపు 98 సంవత్సరాలుగా గురు పూజ కార్యక్రమం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లేకముందు, సంఘము ప్రారంభించక ముందు కూడా ఈ దేశంలో యుగ యుగాలుగా తరతరాలుగా గురువును గౌరవించడము, గురువును పూజించడము,
గురువుకు దక్షిణ సమర్పించడం అనేటువంటిది మన హిందూ సమాజంలో అనాదిగా వస్తున్నటువంటి విషయం. గురువు అంటేనే మనం చెప్తుంటాం, గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేవాడు, చీకటిని తొలగించేవాడు, అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు గురువు. అసతోమ సత్యమయ, చీకటిలో నుంచి వెలుగులోకి, మృత్యువులో నుంచి అమృతత్వంలోకి, అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి మనిషిని నడిపించేటువంటి వాడు గురువు అని మన పెద్దలు చెప్తుంటారు. అందుకని గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా అజ్ఞానం అనేటువంటి తిమిరాంధకారాన్ని తొలగించి మన కన్నులను తెరిపించేటువంటి ఒక గొప్ప శక్తిగా భారతీయ జీవన పరంపరలో మనం గురువును స్వీకరిస్తాం. ఒక మనిషి యొక్క జీవితంలో మనకు లభించినటువంటి గురువు ఆధారంగా మానవ జీవనమే మారిపోయినటువంటి దృశ్యం కనిపిస్తుంది. మన దేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారిని ఒకసారి అడిగారు. ఆయన కేవలం భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే గర్వించదగినటువంటి ఒక గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్త, పరిశోధకుడు. భారతదేశంలో ఒక అమెరికాలోని నాసా లాంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిని నిర్మాణం చేసి ఇవాళ అంతరిక్షంలో భారతదేశాన్ని ఒక ఖ్యాతిలో నిలబెట్టినటువంటి వ్యక్తి వారు. వారి జీవితంలో ఆయన రాష్ట్రపతి కూడా కాగలిగారు. ఒకసారి ఎవరో వచ్చి అడిగారు, మీ జీవితంలో అద్భుతమైన ఘట్టం ఏంటి? రాష్ట్రపతి అయినటువంటి సమయం గొప్పదా, లేకపోతే మీరు ఇస్రోలో పరిశోధన చేసినటువంటి సమయం గొప్పదా అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ రెండు గొప్ప అవకాశాలను కలిగించినటువంటి గురువు లభించినటువంటి సమయం నాకు చాలా గొప్పది అని చెప్పి ఆయన చెప్పారు. కనుక ఎలాంటి గురువు లభిస్తే అలాంటి వ్యక్తి నిర్మాణం జరుగుతుంది.